ఇలాగ కల్తీ చేసి ఇంత పాపానికి ఒడిగట్టి మళ్ళీ అదే పాపం చంద్రబాబు నాయుడు గారి మీద తోస్తున్నారు అని అంటే మరి వైఖరి అలాంటిది. అదే చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు రాష్ట్ర భారతదేశం సెక్యులరిజం అడ్మినిస్ట్రేషన్ పరంగా సెక్యులర్ కంట్రీ. ఇది ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడైనా కూడా జాతి మత భేదాలు లేకుండా మనం అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయాలి. మరి ఇక్కడ మతానికి లేదంటే దేవాలయాలకి సంబంధించిన వ్యవహారం అయితే దేవాలయం అంటేనే ఒక నమ్మకం, వారి మతం అంటేనే ఒక నమ్మకం, దానికి సెక్యులరిజానికి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఆయన సెక్యులర్గా మాట్లాడుతున్నారు అని అంటే దేవాలయం అనే ఒక నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడం. ఇప్పుడు మనం ఏ చర్చికి వెళ్ళినా లేదంటే ఒక మసీదుకి వెళ్ళినా వారి నమ్మకాలని గౌరవిస్తూ వారి ఆచారాలని పాటించడం చాలా ధర్మమైన విషయము. అదేవిధంగా ఈరోజు హిందూ దేవాలయాల పట్ల కూడా మనం అదే అనుసరించాలి. మరి మనం అయ్యప్ప టెంపుల్ని తీసుకుంటే మహిళలు రావాలి అని పెద్ద ఎత్తున బోళ్ళంత ర్యాలీలు చేసిన క్రమంలో అది ఈ రోజున పలచబడిపోయి వారి ధర్మం వారు పాటిస్తున్నారు, అందులో మనం వేలు పెట్టకూడదు అని ధర్మాసనాలు కూడా చెప్పిన పరిస్థితి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గుళ్ళైనా చర్చిలైనా మసీదులైనా మరి ఏ ప్రార్థనా మందిరాలైనా వారికి నిర్దేశించిన కొన్ని ధర్మాల్ని వాళ్ళు పాటిస్తూ ప్రజలకి భగవంతుణ్ణి పరిచయం చేస్తూ దైవ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేస్తాయి మతాలన్నీ కూడా. అలాంటి క్రమంలో ఈరోజు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా వారి మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మరి సీఎం స్థాయిలో ఉండి కూడా చేసి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి దిగిపోయినా కూడా ఆ వైఖరి మార్చుకోకుండా దాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలందరి మనోభావాలు ఎంతో ముఖ్యమనే భావన కూడా ఒక చిన్న భావన కూడా మనసులోకి రాకుండా మళ్ళీ దీన్ని సెక్యులరిజంగా డైవర్ట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయము. కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా పనికిరాదు అని అనిపిస్తుంది నాకు.